గ్లాడియేటర్ 2 ఇది ఈ రోజు నుంచి మనకి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 28 మినిట్స్ ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా జోనర్‌లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ సినిమా గ్లాడియేటర్ ఫస్ట్ పార్ట్ తర్వాత 16 ఏళ్ల తర్వాత జరిగిన కథ. సో మ్యాక్సిమస్ కొడుకు లూయిస్ ఎలా గ్లాడియేటర్‌గా మారి డౌన్‌ఫాల్‌లో ఉన్న రోమ్ నగరాన్ని కాపాడనేదే కథ. సో రివెంజ్, రెస్పెక్ట్ కోసం పోరాడుతూ లూసియస్ తన జర్నీలో ఎన్నో సవాళ్ళనైతే ఎదుర్కొంటాడు. సో లాస్ట్‌కి ఏమైంది? ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? మళ్ళీ రోమ్ నగరాన్ని కాపాడాడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. అది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే సినిమా అంటే ఫెంటాస్టిక్‌గా ఉంది. చాలా అంటే రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, మంచి మంచి యాక్షన్ అది పెట్టి తీశారు. సో మిగతావన్నీ మనం ప్లస్ అండ్ మైనస్‌లో మాట్లాడుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్. లూసియస్‌గా పాల్ చాలా బాగా నటించాడు. అతని ఎమోషన్స్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. డెనల్ వాషింగ్టన్ క్యారెక్టర్ కూడా సినిమాకు మరింత రెస్పెక్ట్‌ని అయితే తీసుకొచ్చింది. ఆయన డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అయితే అద్భుతంగా అనిపించాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి విజువల్స్. ఆ ఎరైనోలో చుట్టుపక్కల ఉన్న ఫైట్స్ కానీ, బబూన్ ఫైట్ కానీ, షార్క్ ఫైట్, రైనోసరస్ ఫైట్, ఈ యాక్షన్ సీన్స్ అయితే సినిమా అయితే పిచ్చెక్కించేశారు. యాక్షన్ లవర్స్కి అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ కనెక్షన్. మ్యాక్సిమస్ లెగసీ ట్రిబ్యూట్గా వస్తున్న ఎమోషనల్ సీన్స్ సినిమాలో స్పెషల్ హైలైట్ అనేది నిలిచాయి ఈ సినిమాలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్. ఫస్ట్ హాఫ్కు తగ్గట్టుగానే స్టోరీలో సరికొత్త లెసన్స్, కొన్ని క్యారెక్టర్స్ ముందుకు తీసుకెళ్లారు డైరెక్టర్. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్రిడిక్టబిలిటీ. కథ అంత కొత్తగా అన్నా కొంచెం మనం అక్కడక్కడ ప్రిడిక్ట్ ఈజీగా చేసేస్తాం అనమాట. అది ప్రతి సినిమాలో మనం అలా ఫీల్ అవుతుంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చి కంపారిజన్. ఫస్ట్ మూవీకి ఈ సినిమాకి మధ్య అసలు పోలికలు తప్పకుండా ఉంటాయి అని కొన్నిసార్లు ఈ సినిమా స్ట్రాంగ్ పాయింట్స్ని అయితే కొంచెం తగ్గిస్తుంది మనకి. అలాగే రివెంజ్ ఆర్క్ని మరింతగా బాగా ఎన్క్లోజ్ చేసి ఉంటే బాగుంది అని అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ కొంచెం మనకి డెప్త్ మిస్ అయ్యేమో అని అనిపిస్తుంది. ఇంకా ఇందులో అడల్ట్ కంటెంట్ మైల్డ్గా చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ అపీరెన్స్ లాగా, అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఎక్కువ ఫైట్ అవన్నీ ఉంటాయి కొంచెం బ్రూటల్గా. సో అడల్ట్ కంటెంట్ లేదు కానీ చిన్నది లైట్గా 2-3 సీన్లో ఉంటాయి, అది మనం స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 3.2 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే గ్లాడియేటర్ 2 ఒక మంచి సీక్వెల్ అని చెప్పాలి. మీకు యాక్షన్ అడ్వెంచర్ ఇష్టమైతే ఖచ్చితంగా మీరు గ్లాడియేటర్ 1 ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మీరు చూడొచ్చు. మంచి గ్రాఫిక్ యాక్షన్స్ అన్ని పెట్టాడు. సో ఈ వీకెండ్ మీరు లుక్ వేసేయండి. సో ఇక్కడితో ఈ వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.